దారి తప్పి మళ్ళీ ఇంటికి తిరిగి రావడం. దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది ఎప్పటినుంచో చెప్పుకుంటున్న కథ అయినా దీనిలో ఉన్న సందేశం మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. మనందరి జీవితాల్లో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే కథ ఇది. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. దారి తప్పిన వాళ్ళు తిరిగి రావటానికి ఎప్పుడైనా లేటైపోతుందా? ఈ ప్రశ్నను మనసులో పెట్టుకోండి, ఎందుకంటే ఈ మొత్తం కథకు ఇదే గుండెకాయలాంటిది. ఇక కథలోకి వస్తే మొదటి భాగం నిష్క్రమణ, అంటే ఇంటినుంచి వెళ్ళిపోవడం. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక ధనవంతుడైన తండ్రి, ఆయనకి 2 కొడుకులు. అందులో చిన్న కొడుకు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఏమైందంటే, ఆ చిన్న కొడుకు నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి వాటా నాకిచ్చేయి అని అడిగాడు. ఆలోచించండి, అది ఎంత పెద్ద షాకింగ్ విషయమో. ఆ రోజుల్లో తండ్రి బతికుండగానే ఆస్తి పంపకాలు అడగడమంటే నువ్వు నాకు చనిపోయిన దాంతో సమానం అని చెప్పినట్టే. పాపం ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉంటుందో. అయినా సరే కొడుకు అడిగాడు కదా అనే ఆస్తిని పంచిచ్చేశాడు. ఇక డబ్బు చేతికి వచ్చిందో లేదో వెంటనే తన సామానంతా సర్దుకుని కన్నవాళ్లని, ఇంటిని వదిలేసి ఎక్కడో దూరదేశానికి ప్రయాణమయ్యాడు. బహుశా ఇక్కడినుంచే అతని పతనానికి అసలు కథ మొదలైంది. సరే, ఇక కథలో రెండో భాగం పతనం. అంటే సిరిసంపదలతో వెళ్ళినవాడు చివరకు ఎలా చితికిపోయాడో చూద్దాం. అతని జీవితం ఎంత వేగంగా మారిపోయిందో, ఆ డబ్బంతా ఏమైపోయిందో ఇప్పుడు చూద్దాం. అసలు అతని పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, చేతిలో ఉన్న డబ్బంతా పార్టీలు, విలాసాలకే తగిలేశాడు. అనుకోకుండా సరిగ్గా అదే టైంలో ఆ దేశంలో పెద్ద కరువొచ్చింది. ఇంకేముంది, డబ్బు మొత్తం అయిపోయింది. కనీసం చేతులు ఒక్క రూపాయి కూడా లేదు. చివరికి గతిలేక పందుల్ని మేపే పనికి కుదిరాడు. అతని నిస్సహాయత ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఆకలికి తట్టుకోలేక పందులు తినే ఆ పొట్టు తిని అయినా కడుపు నింపుకుందామనే ఆశపడ్డాడు. కాని పాపం అది కూడా పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. నిజంగా అతని జీవితంలో ఇంతకన్నా దయనీయమైన పరిస్థితి మరొకటి ఉంటదేమో. ఇక కథలో మూడవ భాగం ఒక మలుపు. అంతా అయిపోయిందనుకున్న టైంలోనే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఇక్కడే ఆ కుమారుడికి జ్ఞానోదయమవుతుంది. తన పరిస్థితి ఏంటో, తాను ఎక్కడున్నాడో లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఒక్కసారిగా తలలో లైట్ వెలిగింది. తనలో తాను ఇలా అనుకున్నాడు, అయ్యో, మా నాన్నగారి ఇంట్లో పనిచేసేవాళ్లక్కూడా కడుపు నిండా భోజనం దొరుకుతోంది, కాని నేను ఆయన కొడుకునయ్యుండి ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానేంటి అని. మొదటిసారిగా తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, తన తండ్రి ఇల్లు ఎంత గొప్పదో పోల్చి చూసుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఒక నిర్ణయానికి వచ్చాడు. పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అంతేకాదు, తండ్రి ముందు ఏం చెప్పాలో కూడా ఒక స్పీచ్ లాగా రెడీ చేసుకున్నాడు. నాన్నా, నేను నీకు, దేవుడికి తప్పు చేశాను. నన్ను కొడుకు అని పిలిచే అర్హత కూడా నాకు లేదు. దయచేసి నీ పనివాళ్లల్లో ఒక్కడిగా నన్ను చేర్చుకో అని అడగాలని నిశ్చయించుకున్నాడు. చూశారా, కొడుకుగా కాదు, ఒక పనివాడిగా బతకడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక కథలో 4వ భాగం స్వాగతం. కాని ఇది మామూలు స్వాగతం కాదు, ఊహించని స్వాగతం. కథలోకెల్లా ఇదే అత్యంత ఎమోషనల్ పాయింట్. ఇప్పుడు మన ఫోకస్ అంతా కొడుకు మీద నుంచి తండ్రి మీదకు మారుతోంది. ఆయన తన కొడుకు ఎలా వెల్కమ్ చెప్పాడన్నదే ఇక్కడ కీలకం. ఈ సీన్ని ఒకసారి ఊహించుకోండి. కొడుకు ఇంకా ఇంటికి చాలా దూరంలోనే ఉన్నాడు. చిరిగిపోయిన బట్టలతో నీరసంగా నడుస్తున్నాడు. కాని ఆ తండ్రి దూరం నుంచే గుర్తుపట్టాడు. ఆయనలో కోపం లేదు, ద్వేషం లేదు, కేవలం కరుణ, ప్రేమ మాత్రమే ఉన్నాయి. వెంటనే కొడుకు దగ్గరికి పరుగుపరుగున వెళ్ళాడు. ఇక్కడ చూడండి, కొడుకు ఏమనుకుని వచ్చాడు. తన్ను పనివాడుగా అయినా ఉంచుకుంటే చాలు అనుకున్నాడు. కాని తండ్రి ఏం చేశాడు, ప్రేమతో కౌగిలించుకున్నాడు. కొడుకు తన తప్పుల గురించి చెప్పాలనుకుంటే తండ్రి ముద్దుపెట్టి సెలబ్రేట్ చేశాడు. తిరస్కరిస్తాడనుకుంటే బేషరతుగా అంగీకరించాడు. అసలు కొడుకు ఊహకి తండ్రి రియాక్షన్కి ఎంత తేడా ఉందో కదా. ఆ తండ్రి అక్కడతో ఆగలేదు. వెంటనే పనివాళ్లను పిలిచి ఇలా ఆర్డరేశాడు, వెంటనే మంచి బట్టలు తీసుకురండి, వేలికి ఉంగరం పెట్టండి, కాళ్లకు చెప్పులు తొడగండి, మన కొవ్విన దూడను కోసి పెద్ద విందు ఏర్పాటు చెయ్యండి అని. ఇవన్నీ ఊరికే చేయలేదు, ప్రతిదానికి ఒక అర్థముంది. కొత్త బట్టలు, ఉంగరం, చెప్పులు, ఇవన్నీ అతను మళ్ళీ ఇంటికి యజమాని, నా కొడుకు అని చెప్పే గుర్తులు, కోల్పోయిన గౌరవాన్ని తిరిగిస్తున్నాడన్మాట. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ తండ్రి
ఎంతో ఆనందంగా ఇలా అన్నాడు, నా ఈ కొడుకు చనిపోయాడనుకున్నాను, కాని మళ్ళీ బతికాడు. తప్పిపోయాడు, ఇప్పుడు దొరికాడు. ఆయన దృష్టిలో అది జస్ట్ ఇంటికి తిరిగి రావడం కాదు, చనిపోయినవాడు బతికి వచ్చినంత గొప్ప విషయం. అయితే కథలో మరో ట్విస్ట్ ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు పెద్ద కొడుకు పొలం నుంచి ఇంటికొచ్చాడు. ఈ వేడుకలు సంబరాలు చూసి విషయం తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. ఇన్నేళ్లుగా నేను నీకు సేవ చేస్తున్నా ఒక్కరోజైనా నన్నిలా గౌరవించలేదు. ఆస్తంతా పాడుచేసిన వాడికి ఇంత పెద్ద వేడుకలా అని తండ్రిని నిలదీశాడు. అప్పుడు ఆ తండ్రి కోప్పడకుండా చాలా ప్రశాంతంగా పెద్ద కొడుకుతో ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు. నా దగ్గర ఉన్నదంతా నీదే. కాని మనం సంతోషించాలి కదా. ఎందుకంటే నీ తమ్ముడు వాడు తప్పిపోయాడు, ఇప్పుడు దొరికాడు అని. అంటే ఆ తండ్రి చెప్పేదేంటంటే, ఆస్తిపాస్తుల కన్నా దారి తప్పిన మనిషి తిరిగి రావడమే నిజమైన ఆనందమని. ఇక చివరిగా 5వ భాగం. ఈ కథ మనకేం చెబుతోంది? దీని వెనకున్న అసలు నీతి ఏంటి? ప్రేమ, క్షమాపణ గురించి ఈ కథ మనకు నేర్పే పాఠమేంటో ఒక్కసారి చూద్దాం. ఈ కథలో కీలకమైన పదం పశ్చాత్తాపం. ఆ కొడుకు ఇంటికి తిరిగి రావడానికి కారణమిదే. పశ్చాత్తాపమంటే కేవలం అయ్యో తప్పు చేశానే అని బాధపడటం కాదు. తాను వెళ్తున్నది తప్పుడు దారి అని గ్రహించి సరైన దారిలోకి రావడానికి తీసుకునే బలమైన నిర్ణయం. ఈ కథ వెనుకున్న అసలు సందేశం ఇదే. ఈ కథలో తండ్రి దేవుడికి ప్రతీక. అంటే మనిషి ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత దూరం దారి తప్పినా నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతిమంగా ఈ కథ మనకు చెప్పేదేంటంటే, దేవుని ప్రేమ కూడా ఈ తండ్రి ప్రేమలాంటిదే. మనం ఎప్పుడు తిరిగొస్తామో అని ఎదురుచూస్తూ మనల్ని ప్రేమతో కౌగిలించుకుని మనకు మళ్లీ గౌరవాన్నివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సరే, మనం మొదట్లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న వేసుకుందాం. ఒక వ్యక్తి ఇంటికి మంచికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా తిరిగి రావడానికి నిజంగా ఎప్పుడు ఆలస్యం అవుతుందా? ఈ కథ విన్నాకేమనిపిస్తోంది? దీని గురించి ఒకసారి ఆలోచించండి.